హాయ్ హలో నమస్తే నేను మీ రసూల్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనం న్యూమరాలజీలో ఇంకాస్త డెప్త్గా వెళ్ళబోతున్నాం. చాలా సందర్భాలలో నేను అన్ని నెంబర్స్ గురించి అంటే ఒక నెంబర్ అనే దాన్ని బ్యాడ్ అండ్ గుడ్గా మనం డిసైడ్ చేయడానికి లేదు అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకే నెంబర్ కొందరికి పాజిటివ్ ఇస్తే అదే నెంబర్ కొందరికి నెగిటివ్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనేది కూడా మనం ఇది స్టడీ ఎంత డీప్గా మనం స్టడీ చేస్తే మనకి అర్థమవుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా నేను చాలా ఇచ్చాను. మీరు ఏదైతే నెగిటివ్ నెంబర్స్ అంటున్నారో ఆ నెగిటివ్ నెంబర్స్ చాలా మందికి సక్సెస్ ని కూడా ఇచ్చిందనేది కూడా నేను ప్రూవ్ చేయడం అనేది జరిగింది. అవే నెంబర్లు కొందరికి షూట్ కావనడం కూడా నేను నా యొక్క ప్రీవియస్ ప్రొడక్షన్స్ లో కావచ్చు కొన్ని సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది. నేను అదే చెప్తాను అనమాట, ఎవ్రీ నెంబర్ హ్యావ్ దేర్ ఓన్ చార్మ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఒక నెంబర్ షూట్ కాదు ఈ నెంబర్ అని ఎవ్వరికి చెప్పడానికి లేదు, ఈ నెంబర్ అందరికీ కాదనికి లేదు. మనం ఏ మంచి నెంబర్ కాదనుకుంటామో అదే చెడుగా బిహేవ్ చేయవచ్చు, ఏది చెడుగా అనుకుంటామో అదే పాజిటివ్ రిజల్ట్ కూడా ఇస్తుంది. అది ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి అనుకూలంగా ఉండదు అనేదే మనం ఇక్కడ పసికట్టాలి, దాన్ని ఫాలో అవ్వాలి, దాని ఆ యొక్క రిజల్ట్ ని అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ చాలా సందర్భాల్లో చెప్పాను. సో ప్రీవియస్ వీడియోస్లలో నేను చాలా మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ఎందుకంటే నేను ఏదో కల్పించి చెప్పే మ్యాటర్ అయితే ఉండదు కదా. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అంటే వారి యొక్క పేర్లు కావచ్చు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కావచ్చు, వాళ్ళ ప్రీవియస్ విషయాలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న విషయాలు కూడా అంతా మనకి ఓపెన్, వాళ్ళదంతా ఎవ్రీథింగ్ అనేది ఆన్ స్క్రీన్ మీద అనేది మనకి తెలుస్తుంటుంది అనేది ఇది తెలిసిన విషయమే. సో ఇలాంటివి ఏదన్నా చెప్తే ఈ సబ్జెక్ట్ మీద మీకు నమ్మకం కలుగుతుంది. అంటే ఇన్ని రోజులు మీరు చూస్తున్న సబ్జెక్ట్ చాలా టోటల్లీ డిఫరెంట్, కానీ ఇప్పుడు చూస్తున్న ఈ రసూల్ ఖాన్ వచ్చిన తర్వాత చూస్తున్న సబ్జెక్ట్ న్యూమరాలజీ అంటే ఇలా ఉంటుందా, ఇలా ప్రొడక్షన్ చేయవచ్చా, ఇలా చూడవచ్చా అనేది ఇప్పుడిప్పుడు చాలా మందికి అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా మీలో ఉంది. కాబట్టి నా యొక్క వీడియోని ఎంతమందికి వీలైతే మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లలో షేర్ చేయడం వల్ల కనీసం ఈ సబ్జెక్ట్ ని మనం ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే చాలా మందికి ఈ సబ్జెక్టుల మీద సందేహాలు ఉన్నాయి. ఇంతకీ న్యూమరాలజీని మనం నమ్మొచ్చా, నమ్మకూడదా, ఏంది అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది కూడా కన్ఫ్యూజన్ లో పడ్డారు. కాబట్టి వారికి నేను ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ గురించి తెలియాలి. అసలు ఈ సబ్జెక్ట్ లో ఇంత డెప్త్కి వెళ్తే దీని యొక్క బెనిఫిట్స్ ని మనం ఏ విధంగా అంటే ఈ సబ్జెక్ట్ యొక్క బెనిఫిట్ ని ప్రాపర్ వేలో మనం తీసుకోవాలి. అంతేగాని దీన్ని గుడ్డిగా బ్లైండ్ గా అనవసరంగా దీన్ని భయపడడం ద్వారా మనకి ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. సో దీన్ని కూడా ప్రాపర్ గా అప్లై చేసి ఫాలో అయితే మాత్రమే రిజల్ట్ వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రోజు మనం ఒక సెలబ్రిటీ గురించి తెలుసుకోబోతున్నాం. మనం అంటామే, ఓహో అంబానీ ఇంట్లో పుట్టింటే నా లైఫ్ బాగుండేది, లేకపోతే చిరంజీవి ఇంట్లో పుట్టింటే నా లైఫ్ బాగుండేది, వాళ్ళు చూడు ఎంత మంచిగా గోల్డెన్ స్పూన్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళకు ఉండే పెయిన్స్, వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎంత చెట్టుకు అంత గాలి సామెత ఊకే పుట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్షన్ గా ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మనం అనుకుంటాం గోల్డెన్ స్పూన్ లో పుట్టాడు, హ్యాపీగా మూవీస్ ఎన్నైనా తీసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ వాళ్ళ ఎంత పెయిన్ అనుభవించాల్సి వస్తుంది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సినిమాల్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయవచ్చు, కానీ ఆ సక్సెస్ ని వాళ్ళు రాయలేరు కదా. సో ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ కనుక వాళ్ళ సక్సెస్ రేట్ లేకపోతే వాళ్ళు సినిమాల నుంచి నిష్క్రమించాల్సిందే కదా. సో ఇది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకు న్యూమరాలజీ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ గా అంటే ఇతనికి ఫీల్డ్ షూటబుల్ గా ఉంటుందా లేదా, ఒకవేళ షూటబుల్ గా లేకపోతే షూటబుల్ గా అయ్యేటట్లు సక్సెస్ అయ్యేటట్లు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు కూడా. ఎందుకంటే మనం ఏ న్యూమరాలజీని కన్సల్ట్ అవుతున్నాం, అతను ఏ విధంగా మీకు గైడ్ చేస్తున్నాడు, ఏ విధంగా సక్సెస్ రేట్ ఇస్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. అంతేగాని నేను ప్రతిసారి నేను చెప్తున్నాను న్యూమరాలజిస్ట్ రాంగ్ కావచ్చు, కానీ సబ్జెక్ట్ మాత్రం జెన్యూన్. ఇది నేను పర్ఫెక్ట్ ప్రీవియస్ చాలా వీడియోస్ లో నేను చెప్పడం అని జరుగుతుంది. సబ్జెక్ట్ ఈజ్ వెరీ జెన్యూన్.
అలాగని మీరు వెళ్తున్న న్యూమరాలజీ రాంగ్ అయిపోయినంత మాత్రం సబ్జెక్ట్ రాంగ్ అయితే కాదు. ఇది మాత్రం నేను బల్లగుద్ది నేను చెప్పగలను. సో మనకి అందరికి తెలిసిన హీరోనే, కానీ మనం అంతగా పట్టించుకోం. అతని యొక్క తండ్రి ఒక పెద్ద ప్రొడ్యూసర్. అతను కూడా ఎన్నో సినిమాలకి ఎంతో పెద్ద హీరోలకి ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి అయినా కూడా తన యొక్క కొడుకుని హీరోగా నిలబెట్టుకోలేకపోతున్నాడు. తన యొక్క కొడుకు మీదనే ఎన్నో వందల కోట్లు ఇన్వెస్ట్ చేశాడు, కానీ ఇప్పటి వరకు అతను ఒక సినిమాని హిట్ కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ కాలేకపోతున్నాడు. పేర్లు కూడా చాలాసార్లు మార్చుకున్నాడు. అది ఎక్కడ మార్చుకున్నాడు, ఎలా మార్చుకున్నారు, ఎవరు మార్చారు అనేది అది తెలియకపోవచ్చు, కానీ నేను దాన్ని కాస్త రివీల్ చేస్తాను. కానీ అతనికి ఇస్తున్న కరెక్షన్ ఎవరు ఇస్తున్నారు అంటే, కరెక్షన్ ఇస్తున్నారా లేకపోతే ఇతనికి ఓన్గా ఏమన్నా అడాప్ట్ చేసుకుంటున్నాడా ఆ నేమ్ని, లేకపోతే ఎవరన్నా జ్యోతిష్యులు చెప్పడం వల్ల కేవలం ఆ నేమ్ని యాడ్ చేసుకుంటున్నాడా అనేది నాకు తెలియదు. కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ అతనికి సూటబుల్ గా లేకపోవడం వల్లనే ఇబ్బందులు జరుగుతున్నాయి అని నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో ఇది ఎవరైతే న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో, దీని మీద కొద్దిగా పదును పెట్టాలనుకుంటున్నారో, నా యొక్క సబ్జెక్ట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. అలాగని మీరు సొంత ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. అది కూడా బాగా గుర్తుపెట్టుకుని నా యొక్క వీడియోస్ చూసి కనుక మీరు ఎవరికైనా నేమ్ కరెక్షన్స్ చెయ్యాలి, లేకపోతే వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలాంటివి యూట్యూబ్లలో చూసి మాత్రం దయచేసి సబ్జెక్టులు నేర్చుకోకండి. ఎందుకంటే బుక్ చూసి చదివితే న్యూమరాలజీ కాలేరు, బుక్ చూసి చదివితే ఎంబీబీఎస్ డాక్టర్లు అయిపోరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ వృత్తికైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వితౌట్ అంటే గురువు లేకుండా మీరు ఏ ప్రయోగం చేసినా కూడా, తాంత్రిక విద్య అయినా కూడా గురుపదేశం లేనిదే మీ యొక్క ఫలితం అనేది పండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం సబ్జెక్ట్లకు వెళ్ళిపోదామా? సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఆ సబ్జెక్ట్ ని మనం ఏ విధంగా చూడాలనేది కూడా ఇంపార్టెంట్. సో ద గ్రేట్ ప్రొడ్యూసర్ తను ఎవరో కాదు, ప్రొడ్యూసర్ యొక్క తనయుడు, బెల్లంకొండ సురేష్ యొక్క కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్. చాలా మందికి ఎవరైనా అబ్జర్వ్ చేశారా? BELLAM బెల్లంకొండ. బెల్లంకొండ శ్రీనివాస్. యాక్చువల్గా ఇతని పేరు స్టార్టింగ్ లో SRINIVAS శ్రీనివాస్ గా ఉండేది. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే 3వ తేదీ 1వ నెల 1993. ఇది మీరు గూగుల్లో అయినా చూసుకోవచ్చు, వికీపీడియాలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. సో ఇతని యొక్క బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 8 అవుతుంది. ఇతని సీక్రెట్ నెంబర్స్ కొన్ని ఉన్నాయి, అది నేను రివీల్ చేయలేను, ఎందుకంటే అవి కేవలం నా స్టూడెంట్స్ దగ్గరనే రివీల్ చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని కూడా నేను దృష్టిలో తీసుకుంటాను. కేవలం మీకు బర్త్ నెంబర్, ఈ డెస్టినీ నెంబర్. సో ఈ మధ్య కొత్త పేర్లు కూడా తీశారు. డ్రైవర్ నెంబరు, కండక్టర్ నెంబర్లు, ఎవరు తోచినది వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ జనరల్ గా బర్త్ పుట్టింది ఏదైతుందో అది బర్త్ నెంబర్. మన యొక్క డెస్టినీ, మన యొక్క ఫ్యూచర్ ఏంది అని చెప్పేదే ఈ నెంబర్ అన్నమాట. సో ఇతని యొక్క కాంబినేషన్ 3 and 8 కాంబినేషన్, అంటే గురువు అండ్ శని యొక్క కాంబినేషన్ లో నడుస్తున్నాడు. సో ఇతని పేరును మనం క్యాల్కులేట్ చేసుకుందామా? బెల్లంకొండ 2 5 3 3 1 4 2 7 5 4 1 టోటల్ చేద్దామా? సో బెల్లంకొండ పేరు 7 10 18 20 20 తర్వాత 31 36 37. సర్నేమ్ వచ్చేసి 1వ నెంబర్ మీద వస్తుంది 37. సో ఇతని నేమ్ నేను చాలా సందర్భాలు చెప్పాను కదా, తన యొక్క కాలింగ్ నేమ్ అండ్ సర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారా, ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది వారి యొక్క ఫ్యామిలీ నేమ్ ని తీసుకొని ముందుకు వెళ్తుంటారు. ఇక్కడ చూడండి, 3 2 1 5 1 6 1 3. ఇతని యొక్క నేమ్ వచ్చేసి 5 10 19 22. సో ఇట్స్ ఏ మాస్టర్ నెంబర్ కాబట్టే తొందరగా ఇండస్ట్రీలోకి రావడానికి తహతహలాడాడు చాలా చిన్న ఏజ్ లోనే.
తన యొక్క హైట్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, బాడీ ఫిజిక్ బాగుంది, ఆ స్పీడ్నెస్ బాగుంది, డాన్స్ కూడా బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? అవును కదా. చాలా చిన్న చిన్న హీరోస్, యూట్యూబర్ల నుంచి హీరోస్ అయిన వాళ్ళు సక్సెస్ అవుతున్న కాలం ఇది. అలాంటప్పుడు ఇతని ఎందుకు ఇంత కొన్ని వందల కోట్లకి వారసుడు, తర్వాత వాళ్ళ యొక్క ఫాదరే తాను ఓన్ గా ఇన్వెస్ట్ చేసి ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేసి సినిమాలు తీసినా కూడా ఓకే, అఫ్ కోర్స్ 1 or 2 మూవీస్ ఫ్లాప్ కావడం, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కామన్స్ గా ఉంటాయి. కానీ ఎక్కువ డిజాస్టర్ అంటే ప్రతి సినిమా డిజాస్టర్ ఆఫ్టర్ ఫ్లాప్ కావడం అనేది జరుగుతుంది. ఇతనికి ఈ నెంబర్స్ ఏ విధంగా ఫాలో అవుతున్నాయి, బ్యాడ్ నెంబర్స్ అనేది ఇక్కడ మనం చూద్దాం. నిన్నటి వరకు మీరు ఇది గుడ్ నెంబర్ అన్నారే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్? నిన్ననే కదా సార్ మీరు టాప్ కంపెనీస్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా నేను అదే చెప్పాలి, అదే చెప్తున్నాను కూడా. ఎందుకంటే ప్రతి నెంబర్ అనేది కొందరికి మంచి చేస్తే కొందరికి చెడు చేస్తుంది అనేది ఇక్కడ మనం అడ్రస్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఈ నెంబర్ మంచిది కాదు, ఎవరికి పడితే వాళ్ళకి అందరికీ మంచిది కాదని చెప్పడానికి రాదు. ఇతనికి ఈ నెంబర్ అనేది 4వ నెంబర్ రాహు. సో ఇతనికి షూట్ కాలేదు. రాహు నెంబర్ 22. చూద్దామా ఇప్పుడు 37 + 22, సో 9, 59, సో 14 కదా. అరే ఏం సార్, మార్క్యూరీ ఫాస్టెస్ట్ ప్లానెట్. మార్క్యూరీ అంటేనే జుమ్ అని వెళ్ళిపోవాలి కదా, అందరు మెర్క్యూరీ మీదే ఉంటారు కదా. 5వ నెంబర్ మంచి ఫాస్ట్ గా ఉంటుంది కదా, మళ్ళీ ఇతను సక్సెస్ కావాలి కదా. కానీ సినిమాలు ఫాస్ట్ గా వచ్చాడు, కానీ హిట్లు ఇవ్వలేకపోయాడు. అందుకే నేను చెప్తాను కదా, ప్రతిసారి 5వ నెంబర్ అందరికి షూట్ కాదు. మళ్ళీ ఇతనికి రెడీమేడ్ నేమ్ కదా, బెల్లంకొండ శ్రీనివాస్. ఇక్కడ చూడండి ఇంకొకటి, దీనిలో ఇంకొక స్టడీ కూడా ఉంది. ఇతను ఎప్పుడు కూడా శ్రీనివాస్ బెల్లంకొండ పెట్టుకోలేదు, బెల్లంకొండ శ్రీనివాస్. ఫస్ట్ సర్నేమ్ వచ్చింది, తర్వాత ఇతని పేరు. కాబట్టే తన యొక్క ఫాదర్ ఇతనికి వెనకాల నుండి పుష్ చేయడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఇతనికి రికగ్నైజ్ అనేది దొరకకపోవడానికి కారణం ఏంది? సర్నేమ్ తర్వాత ఇతనికి మళ్ళీ నేను చెప్తున్నాను, మళ్ళీ ఇతనికి సర్నేమ్ ముందు ఉండడం మంచిది కాదు. ఎందుకంటే రికగ్నైజ్ ఇదంతా తన యొక్క ఫాదర్ కి వెళ్తుంది, కానీ ఇతనికి అనేది రాదు. గుర్తింపు అనేది రాకపోవడానికి వన్ ఆఫ్ రీజన్ అని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఎవరో అడ్వైస్ ఇచ్చింటారు, నాలాంటి టింగరోడు ఎవడో అడ్వైస్ ఇచ్చారు, లేకపోతే తనకేదన్నా నమ్మకం కలిగి ఉంటుంది, లేకపోతే ఎవరన్నా గురువుని కలిశారు, లేకపోతే ఎవరన్నా ఆస్ట్రాలజీని కలిశారు, వాళ్ళు ఏం అడ్వైస్ ఇచ్చారు, లేకపోతే తర్వాత ఇతను ఏం చేశారు, శ్రీనివాస్ SREENIVAS ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఇదే, శ్రీనివాస్ అని చేర్చుకోవడం జరిగింది. పోనీ స్టార్టింగ్ ఏం చేశారు, 22లో ఉంది కదా. ఇప్పుడు ఇది చూద్దాం, చూడండి. 3, 2, 5, 5, 5, 1, 6, 1, 3. సో ఇక్కడ ఇది నేమ్ టోటల్ చేద్దామా, 5, 10, 15, 20, 26, 27, 28, 29, 30, 31. చూసారా, దేవుడు ఇతనికి ఎలా తీసుకెళ్ళినా అదే గోతిలో తీసుకొని పాడేస్తున్నాడు. అగైన్ 31 అంటే మళ్ళీ 4 షూట్. అంటే మనం చూడండి, నెంబర్స్ మనల్ని మంచి ఇబ్బందులు పెట్టేటప్పుడు, అంటే మంచి సక్సెస్ ని ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ మనకి సక్సెస్ నెంబర్నే ఫాలో అవుతాయి. ఫెయిల్యూర్ ఇచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ నెంబర్ని మనం ఫాలో అవుతాం. దీన్ని గుర్తుపట్టి దీన్ని కాస్త అవాయిడ్ చేసుకొని న్యూ నెంబర్స్, అంటే తనకి లక్కీ నెంబర్స్ ని, లక్కీ కలర్స్ ని ఎప్పుడైతే మనం ఇంట్రొడ్యూస్ చేసుకుని దాన్ని ఫాలో అవుతామో డెఫినెట్గా రిజల్ట్ అనేది పాజిటివ్ రావడం జరుగుతుంది. ఒకవేళ గనక నా యొక్క వీడియో గనక బెల్లంకొండ సురేష్ గారికి కానీ బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కానీ వరకు చేరిందా, నేను అతన్ని టాప్ పొజిషన్స్ లో తీసుకురాకపోతే ఓపెన్ ఛాలెంజ్, నా వృత్తినే నేను వదిలేస్తాను. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో పోనీ ఇక్కడ ఏమైపోయింది, బెల్లంకొండ శ్రీనివాస్ ఆడితో ఆగారా, మళ్ళీ సాయిని అని చేర్చడం జరిగింది. సాయి శ్రీనివాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 3, 1, 1 అంటే 5. ఇప్పుడు చూద్దామా, 37, 31, 5. ఇప్పుడు ఏమైపోయింది, 13, 3, 3, 6, 73.
సారీ 7 8 13 73. సో ఇది నెంబర్ 1 మీద పెట్టాం కదా సార్. ఇప్పుడేంది నెంబర్ 1 ద సన్ సక్సెస్ కావాలి కదా. ఇప్పుడు రెడీమేడ్లో ఉంది కదా, ఒకటో నెంబర్ మీదకి వచ్చింది కదా. అంటే నేను అదే కదా చెప్పేది. మీరు టోటల్ చూస్తున్నారు కానీ ఇక్కడ అసలు అతని శ్రీనివాస్ అనే పేరు ఏ నెంబర్ మీద ఉంది, ఇది ఇంపార్టెంట్ కదా. మీరేం చూస్తారు, టోటల్ చూస్తారు. నేనేం చూస్తాను, ఇది చూస్తాను, ఇతని యొక్క సీక్రెట్ నెంబర్స్ ని నేను చూస్తాను, ఇవన్నీ. సో ఆగండి, ఇక్కడ మీకు ప్రూఫ్ చేస్తాను ఎందుకు ఇతనికి బ్యాడ్ నెంబర్స్ ఫాలో అవుతున్నాయి, అందుకే ఎన్ని డిజాస్టర్స్ చూస్తున్నాడు. స్టిల్ ఇప్పటికీ కూడా సక్సెస్ ని చూడలేకపోతున్నాడు. మళ్ళీ ఇప్పుడన్నా సక్సెస్ ని చూడాలి కదా. మళ్ళీ నెంబర్ 1 మీద పెట్టారు కదా, సక్సెస్ ని చూడాలి కదా. బికాస్ ఆఫ్ శ్రీనివాస్ అనే పేరే ఇతనికి షూట్ కాలేదు. అలాంటప్పుడు ఇతని యొక్క బెల్లంకొండ పర్ఫెక్ట్ గా ఒకటో నెంబర్ మీద ఉంది. కానీ ఇక్కడ శ్రీనివాస్ అనేది ఇక్కడ చూడండి 36 నెంబర్, సాయి శ్రీనివాస్ నెంబర్ 9. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, కొందరు బెల్లంకొండ శ్రీనివాస్ అని పిలుస్తుంటారు, కొందరు చాలా వరకు బెల్లంకొండ శ్రీనివాస్ అనేది నోటెడ్ అయిపోయింది, పబ్లిసిటీ అయిపోయింది బాగా. అతని యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీరు చూడండి, బెల్లంకొండ శ్రీనివాసే ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అని మీకు ఈ మధ్య కాలం మళ్ళీ మూవీస్ లలో అతనిది ఏ విధంగా వస్తుంది, అయినా కూడా హిట్ కొలతగలుగుతున్నాడా, లేదు. సో అదే గుర్తుపట్టాలి. సో ఇతనికి బ్యాడ్ నెంబర్స్ అంటే ఇప్పుడు చూడండి 22 31 కదా. ఇప్పుడు ఇతనికి ఎట్లా బ్యాడ్ నెంబర్స్ ఫాలో అయ్యాయి, ఇతనికి అవి ఎందుకు అట్ట ఫ్లాప్ అయ్యాయో మనం ఇప్పుడు చూద్దామా. ఇది గుర్తుపెట్టుకున్నారు కదా. స్టార్టింగ్ ఏమో శ్రీనివాస్ పేరు 22 మీద వచ్చింది, తర్వాత 31 మీద వచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇతని యొక్క బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 8. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇతనికి నెంబర్లు ఏ విధంగా ఫాలో అవుతున్నాయి, ఇవి ఎన్ని డిజాస్టర్ చేశాయో అతని యొక్క మూవీ టైటిల్స్ ని మనం చూసుకుందాము. ఇతని యొక్క ఫస్ట్ మూవీ మనం చూసుకున్నట్లయితే 2017లో 2016లో కూడా ఒక నిమిషం అండి, 2016లో వచ్చాడండి. అంటే 6 7 8 9వ నెంబర్ ఆ ఇయర్ లో వచ్చాడు. స్పీడ్ ఉన్నోడు. ఇతని యొక్క సినిమా SPEEDUNNODU స్పీడ్ ఉన్నోడు. ఇది మీరైనా గూగుల్లో పోయి చూసుకోవచ్చు, నేనేం క్రియేట్ చేసింది కాదు. మీరు కావాలంటే గూగుల్లో పోయి చెక్ చేసుకోండి. ఇతని యొక్క సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయ్యాయి, ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని యావరేజ్ గా నడిచాయి. ఇదేదో నా సొంతంగా మీకు క్రియేట్ చేసి చెప్తున్నది కాదు. ఇక్కడ న్యూమరాలజీ అనేది ఏ విధంగా ఫాలో అవుతుంది అనేది చెప్పడానికి మాత్రమే. అంటే ఇతనికి ఏ నెంబర్లు ఫాలో అవుతున్నాయి, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో 5 10 18 19 20 21 25 మొత్తం వచ్చేసి 58. చూసారా, అంటే మళ్ళీ 4వ నెంబర్ తెలియకుండా. కానీ అంటే ఇవన్నీ తెలిసి జరుగుతాయంటే తెలియకుండానే జరుగుతాయి. మనకు తెలియకుండా జరిగినప్పుడే ఇబ్బందులు. మనం అదే గుర్తుపట్టాలి. మనకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే ఒకసారి రీకాల్ చేసుకోవాలి. ఏదో జరుగుతుంది, తప్పు, మిస్టేక్, అది దాన్ని ఎంబడే రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే జనరల్ గా మనకి హెల్త్ బాగుండదు కాబట్టి అది కామన్ గా డాక్టర్ దగ్గర వెళ్తాం, అవునా కదా. ఇది కూడా మన జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నాము, ఇబ్బందులు కలుగుతున్నాం, మనం ఎంత శ్రమ పడుతున్నా కూడా మనకి రిజల్ట్ రాలేదు అంటే ఖచ్చితంగా మీరు ఒక జ్యోతిష్ని కానీ మాలాంటి న్యూమరాలజిస్ట్ని కానీ సంప్రదించుకోండి. అది పర్ఫెక్ట్ అయిన న్యూమరాలజీ, అంతేగాని ఏదో చెట్టు కింద కూర్చున్నటోళ్ళనో లేకపోతే ఎక్కడనో. అఫ్ కోర్స్ అది డిపెండ్స్ మీది. నేను ఎవరిని తప్పదు. ఎందుకంటే కొందరి మునులను కూడా నేను చూశాను. ఇప్పటికి కూడా అంతర్గతంగా ఎక్కడనో కొండలలో ఉన్న వాళ్ళని కూడా నేను పోయి కలవడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి పబ్లిసిటీ ఉండదు, ఎవరికి ఎక్కడ విజిటింగ్ కార్డు కూడా ఉండదు, వాళ్ళ దగ్గర ఈవెన్ మొబైల్ కూడా ఉండదు. అలాంటి వ్యక్తుల దగ్గరికి కొన్ని వందల మంది వెళ్తారండి. అది ఆకర్షణ. నేను స్పష్టంగా నా కళ్ళారా నేను చూశాను. అంటే అక్కడ ఎట్లా తెలిసిపోతుందో ఏం లేదో కానీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అంత పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది.
ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని యొక్క నెంబర్ల యొక్క పవర్ అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది మనిషి మీద ఏ విధంగా చూపిస్తుంది అనడానికి ఇక్కడ. అంటే ఒకటి 58 చూడండి, ఇక్కడ కూడా 4వ నెంబర్ వచ్చిందా, చెప్తాను ఇంకొక నెంబర్లు వస్తాయి. ఇతనికి కేవలము ఈ నెంబర్లు మాత్రమే ఫాలో అవుతాయి. సో తర్వాత 2017లో 2017 జయ జానకి నాయక 1 2 3 4 1 1 5 1 2 1 నాయక NAYAKA నాయక 5 1 1 1 2 1. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క నేమ్ 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 5 6 7 8 9 10 11 అంటే 6 26. చూశారా, 8వ నెంబర్ మీ కళ్ళ ముందే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఏదో బ్లైండ్ గా చెప్పడం. మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకోండి, చూడండి, మీకు అర్థమవుతుంది ఎంతవరకు దీని యొక్క నెంబర్ యొక్క పవర్ ఏ విధంగా. ఇది కూడా అంటే మనం చూసుకున్నట్లయితే స్పీడ్ ఉన్నోడు డిజాస్టర్, కంప్లీట్ గా డిజాస్టర్. ఆ సినిమా వచ్చినట్లు కూడా లేదు. తర్వాత వచ్చేసి జయ జానకి నాయక, ఈ సినిమా కూడా డిజాస్టరే, అట్ట ఫ్లాప్. ఇదైతే అట్ట ఫ్లాప్ అయిపోయింది, సినిమానే ఫ్లాప్ అయిపోయింది. సో ఇంకొక మూవీ మనం చూసుకుందామా. తర్వాత వచ్చేసి 2018 సాక్ష్యం, SAAKSHYAM సాక్ష్యం. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. 3 1 1 2 3 5 1 1 4. సో 4 5 10 15 16 17 18 19 20 21 21. సో ఈడొక అదృష్టం సాక్ష్యం, ఇది కూడా డిజాస్టర్. చూడండి, ఇతనికి 4వ నెంబర్ కలిసి రాలేదు, 8వ నెంబర్ కలిసి రాలేదు. సెల్ఫ్ అతని యొక్క బర్త్ నెంబర్ 3 కూడా నాట్ బ్యాడ్. ఓకే, జస్ట్ ఏదో ఉంది అంటే ఉన్నట్లు. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇంకా ఎన్ని నెంబర్లు కలిసి రావు అనేది చూసుకున్నాం, అవసరమే లేదు ఇక్కడ, జస్ట్ ఈ నెంబర్సే. తర్వాత మనం చూసుకున్నట్లయితే కవచం, KAVACHAM కవచం 2 1 6 1 3 5 1 4. సో 9 10 18 19 20 21 22 23. చూసారా, మీ 23 మర్కురీ నెంబర్, 5వ నెంబర్ హిట్ కావాలి కదా. మీరు 5వ నెంబర్ అంటేనే అయిపోయాక మీరు టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారంటారు కదా. సో ఇది కూడా డిజాస్టరే అని చెప్పుకోవాలన్నమాట. ఇది కూడా ఇతనికి కలిసి రాలేదు, 5వ నెంబర్ కూడా, ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది. మీకు హిట్ కూడా చూపిస్తా, ఇతనికి ఏది కలిసి వస్తుంది, కానీ దాన్ని చూస్ చేసుకోలేకపోతున్నాడు. ఇవి వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్, ఇంకా తాను ఏం చూస్ చేసుకోగలుగుతాడు. సో తర్వాత వచ్చేసి అల్లుడు అదుర్స్, ALLUDU అల్లుడు అదుర్స్, ADHURS అదుర్స్. సో 1 3 3 6 4 6 1 4 5 6 2 3. సో 10 20 23 5 10 16 17 18 19 20 21. సో ఏమవుతుంది, 44 8. ఇది కూడా అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్. 8వ నెంబర్ చూసారా, ఇతనికి ఎన్ని 8వ నెంబర్లు ఎన్ని 4వ నెంబర్లు ఫాలో అవుతున్నాయో. సో తర్వాత అల్లుడు సీను, SEENU 3 5 5 5 6 15 18 24 4 5 6 7 8. అంతేనా. సీను, SEENU సీను 15 21 22 24 7 47 11 2. ఇది కూడా ఇతనికి కలిసి రాలేదు, ఈ సినిమా కూడా ఇతనికి కలిసి రాకపోవడం అనేది జరిగింది.
సో ఇది యావరేజ్ గా నడిచింది చూడండి, ఇది కాస్త పర్వాలేదు, ఇది యావరేజ్ గా. ఎవరి ఫలితం? ఇది తన యొక్క తండ్రి ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటుంది, ఈడ కొద్దిగా యావరేజ్ గా నడిచి ఉంటుంది. సో మనం ఇక్కడ ఇంకొక చూడాలి, సీత 3, 1, 4, 1, 4, 4, 8, 9. ఈ సినిమా కూడా ఫ్లాప్, డిజాస్టర్ చూడడం అనేది జరిగింది. చూడండి మీ కళ్ళ ముందే ఇతని యొక్క నెంబర్స్ నేను చూపిస్తున్నాను. ఎక్కువ శాతం 4, 8 అనేటివి ఇతనికి రావడం అని జరిగింది. కానీ ఇతని యొక్క హిట్ సినిమా చూడండి, RAKSHASUDU రాక్షసుడు. మీ కళ్ళ మీద ఉన్న సినిమానే. 2, 1, 2, 3, 5, 1, 3, 6, 4, 6. ఈ యొక్క టోటల్ చేద్దాం. 3, 13, 14, 15, 16, 17, 27, 30. చూడండి 33. ఇది ఇతనికి ఇచ్చిన సక్సెస్ రేట్. ఇతని యొక్క పూర్తి సినిమా లైఫ్ లో హిట్ అయిన సినిమా అంటే ఇది మనం అంటామే 3కు 6 పడదని. ఇతనికి ఈ 6వ నెంబర్ అనేది షూట్ అవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే ఇతని యొక్క నేమ్ నెంబర్ 4, శ్రీనివాస్ అన్న నేమ్ నెంబర్ 4 కాబట్టి తన యొక్క సినిమాలు మొత్తం 4లో, ఇతని యొక్క డెస్టినీ నెంబర్ 8 కాబట్టి ఇతని యొక్క సినిమాలు మొత్తం 8వ నెంబర్ మీద రావడం ద్వారా ఇతనికి ఫ్లాప్స్ అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇతని యొక్క నేమ్ కరెక్షన్ ఎవరు ఇచ్చారో, లేకపోతే రెడీమేడ్ గా ఉండాలని నేమ్ కరెక్షన్ కనబడకూడదని సాయిని ఏమైనా యాడ్ చేశారో, కానీ టోటల్ నేమ్ నెంబర్ మాత్రమే వాళ్ళు చూసుకొని 1వ నెంబర్ మీద పెట్టడం అనేది జరిగింది. కానీ ఇతనికి ఆ సక్సెస్ అనేది దొరకదు. ఇంకొక పేరు మనం మర్చిపోయాం, చాలా పెద్ద పేరు. మళ్ళీ ఒక హీరోకి ఇచ్చిన హిట్ ఇతనికి ఎందుకు ఇయ్యలేదు మనం గుర్తుపెట్టుకోవాలి కదా. అదే పేరు ఛత్రపతి, CHARAPATHI. సో ఛత్రపతి 3, 5, 1, 2, 1, 8, 1, 4, 5 ఎంతో కష్టపడి తీశాడు ఈ సినిమా. సో ఇదే ప్రభాస్ కి కలిసి వచ్చింది సినిమా. హిందీలో ఇతను తీయడం జరిగింది. ఎవరికైనా తెలుసా ఇంతకీ సినిమా వచ్చినట్లన్నా తెలుసా? తీస్తున్నాడు, ఇది చాలా వండర్ఫుల్ గా హిట్ అవుతుందన్నాం. ఇక్కడ కూడా చూడండి 8వ నెంబర్ ఇతన్ని ఏ విధంగా ఫాలో అవుతుందో. సో కాబట్టి నా యొక్క వీడియో కనుక బెల్లంకొండ సురేష్ గారికి కానీ బెల్లంకొండ శ్రీనివాస్ కి కానీ వెళ్తే కనుక పుష్ అయ్యేటట్లు పుష్ చేయండి. డెఫినెట్ గా నేను ఇతని యొక్క లైఫ్ లో మంచి పర్ఫెక్ట్ గా ఆయన సెట్ అయ్యేటట్లు మనం ఇక్కడ చేయవచ్చు. యాక్చువల్లీగా ఇతని యొక్క నేమ్ లో చిన్న కరెక్షన్ అండి, చాలా చిన్నది. ఇతని యొక్క సిగ్నేచర్ ఇది 2 ఫాలో అయిపోయి కరెక్ట్ కనుక టైటిల్ నేమ్స్ మీరు చూడండి. బాలీవుడ్ లో న్యూమరాలజీ ప్రకారం అంటే పెద్ద పెద్ద హీరోస్ మొత్తం న్యూమరాలజీ ఫాలో అవుతారండి. అంటే హెల్ప్ తీసుకోవడంలో తప్పేం లేదు కదా. మీరు మూవీ టైటిల్స్ ఇప్పుడు మీకు SS రాజమౌళి మూవీస్ కొన్ని ఈ మధ్య కాలంలో తాను న్యూమరాలజీ ఫాలో అవుతున్నాడు. బాహుబలిలో AA ఉంటుంది, బాహుబలి. మీరేమనుకుంటారు, తెలుగులో వర్డ్ వచ్చింది అనుకుంటున్నారు? అది కాదు. ప్రీవియస్ లో స్టార్టింగ్ లో బాహుబలి అని ఒకటి పెట్టడం జరిగింది, తర్వాత బలిలో ఒక పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ సీక్రెట్ రివీల్ చేయరు ఎవరు. మాలాంటి న్యూమరాలజీ పర్ఫెక్ట్ అయిన పర్సన్స్ ఉంటే దాన్ని అబ్జర్వేషన్ చేస్తాం, ఎలా ఉంది, ఎందుకు పెట్టాడు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాడు, ఎందుకు, ఇవన్నీ టైమింగ్స్ ఫాలో అవుతూ ఉంటారు కొందరు. అవి మనకి ఇక్కడ ఏమైపోతామంటే చెప్పుకుంటే సిగ్గు అవుతుంది, ఇదేదో పెద్ద తప్పు చేస్తున్నాం అన్న ఫీలింగ్ లో వాళ్ళు వెళ్తుంటారు. తప్పేముంది, నేను కూడా చాలా మంది డైరెక్టర్లకు సజెషన్ ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళు ఫాలో కావట్లేదు. ఎందుకో అది ఏమర్థమో అంత ఎందుకో. కష్టపడితేనే ఫలితం. కూలివాడు కూడా కష్టపడతాడండి. కూలివాడు కూడా ఉదయం నుంచి రాత్రి కూడా కష్టానికి స్మార్ట్ వర్క్ కి చాలా డిఫరెంట్ ఉంది. కష్టపడుతూ మనం వెళ్తున్న గోల్ అంటే వాళ్ళకి గోల్ అనేది లేదు, ఓన్లీ కూలి పనికి వెళ్ళాలి, ఉదయం నుంచి రాత్రి కూడా పని చేయాలి. అది కాదు కదా, అది గోల్ కాదు కదా. సో మనకంటూ ఒక డైరెక్షన్ రైట్ వేలో వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, దాని గైడ్ ఎలా తీసుకోవాలి, అది తీసుకోగలిగితే మనం సక్సెస్ రేట్ ని చూడగలుగుతాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ అనేదే చాలా ఇంపార్టెంట్.
సో బెల్లంకొండ శ్రీనివాస్ని ఇతను కనుక యాక్చువల్లీగా శ్రీనివాస్ SREENIVAS ఇది 31 నెంబర్ మీద ఉంది. బెల్లంకొండ ఇలా తీసుకెళ్ళాలి. యాక్చువల్లీగా తన పేరు ముందుకు వచ్చి తర్వాత సర్నేమ్ ని వెనకిల్కి తీసుకువెళ్తే ఇక్కడ ఏమవుతుంది 31 + 8 68 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ టైం కూడా ఇతను ఏమవుతుంది 14 అంటే 5 నెంబర్ మీద రావడం అనేది జరిగింది. సాయిని తీసుకొచ్చి 5వ నెంబర్ మళ్ళీ 5వ నెంబర్ మీద పెట్టడం ద్వారా ఇతనిది వచ్చేసి 73 1వ నెంబర్ మీదకి వచ్చింది. కాబట్టి మీరు ఈ విధంగా నేనేమంటానంటే సాయి అన్న పేరే శ్రీనివాస్ అన్న పేరే బ్యాడ్ గా ఉంది. సో అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ సాయిని పెట్టాల్సిన అవసరమే లేదు. శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ లో చిన్న కరెక్షన్, చాలా స్మాల్ కరెక్షన్. ఇతని యొక్క ఇక్కడ చూడండి మళ్ళీ మీరు కూడా 5వ నెంబర్ మీదనే పెడుతున్నారేమో అనుకోవచ్చు. శ్రీనివాస్ లో ఒక ఎక్స్ట్రా ఈడొక్కటి యాడ్ చేసుకుంటే చాలండి. ఇతనిది 32 అవుతుంది. తర్వాత వచ్చేసి ఇతని యొక్క నేమ్ 9 అవుతుంది. 69 మీదకి వెళ్తుంది. టోటల్ 16 నెంబర్ 6 మీద వీనస్ మీద వెళ్తుంది. సో ఇతని యొక్క పేరుని శ్రీనివాస్ బెల్లంకొండగా గనుక పెట్టుకోగలిగితే, బెల్లంకొండ శ్రీనివాస్ కాదండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుని శ్రీనివాస్ బెల్లంకొండ ఎనఫ్. ఒక్క శ్రీనివాస్ లో ఒక్క ఏ మాత్రమే యాడ్ చేసుకోగలిగితే చాలు. ఎటువంటి కరెక్షన్ అవసరం లేదు. సిగ్నేచర్ దీన్ని సోషల్ మీడియాలో అప్కమింగ్స్ లో పెట్టుకోగలిగితే ఇతని యొక్క సినిమాలలో ఖచ్చితంగా అగైన్ ఇతని యొక్క సినిమా టైటిల్స్ కూడా యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా ఏ డేట్ లో రిలీజ్ చేసుకోవాలి, ఎప్పుడు ఓపెనింగ్ చేసుకోవాలి, టైటిల్స్ ఏ విధంగా ఉండాలి, ఏ కలర్స్ లో ఉండాలి, ఆ డైరెక్షన్స్ ఏంది అనేది కూడా కాస్త కనుక ఫాలో అయితే చూడండి. బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ బెల్లంకొండగా తనకు తానుగా బ్రాండ్ ఏ విధంగా వేసుకుంటాడు. సో ఇది అర్థమైందా? ఇంతవరకు మీరు లాంటి న్యూమరాలజీ చూసి ఉండాలని అనుకుంటున్నాను. కాబట్టి నా యొక్క వీడియోస్ ఎంతమందికి పాసిబుల్ అయితే అంత మీకు న్యాయం అనిపిస్తేనే ఫార్వర్డ్ చేయండి. నా యొక్క సబ్జెక్ట్ రైట్ మీకు అనిపిస్తేనే. ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడు వినలేదు మీరు, ఇన్ని సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా ఇలాంటి సబ్జెక్ట్ విని కూడా ఉండరు. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఇలా ఉండాలి న్యూమరాలజీ. దీనిలో ఇంకా ఇన్డెప్త్ ఉంటుంది, చాలా డెప్త్ గా వెళ్లాల్సి ఉంటుంది. సో మీకు కేవలం నేను ఫండమెంటల్ గానే చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.